చాలు అండ్ బేబక్క విషయంలో 1 వీక్ ఎలిమినేట్ అయినా ఆవిడ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఈ సీజన్ లో మాత్రం ఆవిడ శ్రేష్ఠి గారు ఎలిమినేట్ అయిపోయినప్పుడు అంటే దానికి రకరకాల కారణాలు వచ్చే మెయిన్ గా జానీ మాస్టర్ ఇష్యూ వల్లనే తను ఇలా వచ్చేసింది, చాలా మంది తను బయటికి రావడానికి చాలా ఫైట్ చేశారు బయట అని చెప్పేసి అన్నారు. సో ఏమంటారు మీరు దాన్ని? నాట్ జస్ట్ జానీ మాస్టర్ ఇష్యూ, అలా అంటే జానీ మాస్టర్ పవర్ స్టార్కి పెద్ద ఫ్యాను, ఆయన దాంట్లో చేశారు కాబట్టి జనసేన వాళ్ళు కూడా గట్టిగా ఆయనకు సపోర్ట్ ఉండే. దీనికి తోడు ఆవిడ వెళ్ళడానికి కొన్నాళ్ళ ముందు గాంధీ నెహ్రూల్ని చాలా పరుషమైన పదజాలంతో ఇన్స్టాగ్రామ్లో ఒక స్టేటస్ పెట్టింది. చాలామంది నోటీస్ చేశారు, కొంతమందికి నోటీస్ చేసి ఉండకపోవచ్చు. లిటరల్లీ లైక్ వాళ్ళ వల్ల మన దేశం ఇలా తగలడింది అని చెప్పి వాళ్ళని బూతులు తిడుతూ ఒక పోస్ట్ పెట్టింది. దాని మీద చాలా పెద్ద గొడవైంది, ఆవిడ దిష్టి బొమ్మలు తగలబెట్టడం అవన్నీ కూడా. బిగ్ బాస్లోకి వెళ్ళిన టైంలో కూడా ఆవిడ గురించి ఈ ఫైట్ అయితే బయట జరిగింది. సో చాలా నెగిటివ్ వచ్చింది. లోపల కూడా తను ఉన్న 1 వీక్ పెద్దగా అంటే బయట ఆల్రెడీ నెగిటివిటీ మూట కట్టుకొని లోపలికి వెళ్ళిన వాళ్ళలో ఈవిడ, తర్వాత రమ్య కూడా సేమ్ అలాగే బూతులు తిట్టారు అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మేబీ పాజిటివ్ చేసుకోవడానికి వెళ్ళారు అనుకున్నా కూడా వాళ్ళకి పాజిటివ్ కాకుండా స్టేట్మెంట్స్ అలా పాస్ చేసేసింది. కొంచెం రమ్య కూడా వెళ్ళి కూడా తను వెళ్ళటం ఇప్పుడు తనుజ అనే క్యాండిడేట్ చాలా బాడుతుంది. ఇన్ ద ఎంటైర్ సీజన్ భాష ఐఎమ్ నాట్ పార్షియల్ టువర్డ్స్ అని, ఎవరు మనకు చుట్టాలు కాదు, అమ్మాయి ప్లే కానీ ద వే షీ టాక్స్. మనం ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. తను మాట్లాడే పదజాలం కానీ ద వే షీ టాక్స్ సో హంబుల్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఎక్స్పోజింగ్ చేయదు, మంచిగా అంటే ఎక్స్పోజింగ్ చేయడంలో నేను తప్పని అంటలే, ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, వాళ్ళు ఏం కావాలంటే అది వేసుకొని షార్ట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంత బిగ్ బాస్ షోలో ఎలా కావాలి. కానీ తను అంత క్యూట్గా అంత ప్రిటీగా ఉండి కూడా డీసెంట్ డ్రెస్సింగ్. ఒక్కరోజు కూడా మొన్న శారీ కూడా నాగ్ సార్ అండ్ అమలా గారు వచ్చిన ఎపిసోడ్ శివ మూవీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు కదా, దానికోసం డాన్స్ చేయడం కోసం ఆ అమ్మాయి చీర ఎక్కడ కొంచెం డాన్స్ వేసేటప్పుడు పక్కకి వెళ్తుంది ఏమోనని చక్కగా నీట్గా క్లిప్ పెట్టుకుంది తెలుసా. నేను ఈ మధ్యన బయట కూడా అమ్మాయిల దగ్గర చూడలేదు. అంటే దట్ మచ్ డీసెంట్ షీ లుక్స్, షీ మెయింటైన్స్, షీ టాక్స్, ఎవరిని అబ్యూస్ చేయదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. హ్యాట్స్ ఆఫ్ తనుజ, యూ ఆర్ అ విన్నింగ్ మెటీరియల్. ఆ అమ్మాయి విన్నర్ అయినా కూడా నేను ఆశ్చర్యపోను, ఎందుకంటే ఇప్పటివరకు బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ లో అమ్మాయి విన్నర్ అవ్వలేదు, ఓటీటీ బిందు. అవును, తనుజ మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకున్నా. హర్ క్యారెక్టర్, ద వే షీ టేక్స్ థింగ్స్ అప్ అండ్ ద వే షీ టాక్స్, ద వే షీ కమ్యూనికేట్స్, బ్యూటిఫుల్. అలాంటి ఒక అమ్మాయిని ఈ అమ్మాయి రావటం ఒక నెగిటివిటీ, నువ్వు అది అంటాం, అది బిగ్గెస్ట్ నెగిటివ్ అయింది. యాక్చువల్లీ రమ్య ఆ వీక్లోనే ఎలిమినేట్ అయ్యేది, కానీ ఫైర్ స్టార్మ్స్ని తప్ప ఫైర్ స్టార్మ్స్ని నామినేట్ చేయడానికి లేదు అని నాకు సార్ చెప్పారు, అందుకని నామినేట్ చేయలేపారు. సో నెక్స్ట్ వీక్ వచ్చారు, నామినేషన్లు పెట్టారు, పంపించేశారు.